కిటికీ గుండగా బయటకు చూస్తారు. బయటకు చూస్తే చిమ్మ చీకటి కనపడుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం నిర్ణయిస్తారు? చీకటి కాబట్టి వెలుతురు లేదని నిర్ణయిస్తారా? వెలుతురు లేని పక్షంలో ఇంతకుముందు బయటికి ఉన్నటువంటి పరికరాలన్నీ అంత స్పష్టంగా ప్రకాశించాయి అంటే వెలుతురు అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. చిమ్మ చీకటిగా అనిపించినప్పుడు ఉంది. మనం ప్రవేశపెట్టిన పరికరాలన్నీ చక్కగా మెరుస్తున్నప్పుడు వెలుతురు ఉంది. కానీ పరికరాలు ఉంటే ఆ వెలుతురు యొక్క ఉనికి మనకి సుస్పష్టంగా గోచరమవుతూ ఉంటుంది. పరికరాలని విత్డ్రా చేసేసేపటికి వెలుతురు లేదు అని అనుకుంటాం. అదేవిధంగా బుద్ధి, మనస్సు, కన్ను, చెవి మొదలైన ఇంద్రియాలు ఇవి మనకి జ్ఞాన సాధనాలు. ఈ జ్ఞాన సాధనాలు వాటంతట అవి మనకి జ్ఞానాన్ని ఇవ్వలేవు. కన్ను యందు ఆత్మ చైతన్యము ప్రతిఫలిస్తే కన్ను రూపజ్ఞానాన్ని ఇస్తుంది. మనస్సులో ఆత్మ చైతన్యం ప్రతిఫలిస్తే మనస్సు ఆలోచనల రూపంగా వస్తువులని మనకి ప్రకాశింపజేస్తూ ఉంటుంది. బుద్ధి ఆత్మ చైతన్య ప్రతిఫలన చేతనం ప్రకాశితమై మనకి జ్ఞానాన్ని, నిశ్చయాత్మిక స్థితిని మనకు కలిగిస్తూ ఉంటుంది. ఇవి కరణములు అంటే. కాబట్టి బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, ఈ కరణములు ఎప్పుడైతే యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయో అప్పుడు ఆ ఆత్మ చైతన్యము యొక్క ప్రకాశము మనకి సుస్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. కన్ను రూపాన్ని గ్రహించేస్తూ ఉంటుంది, చెవి శబ్దాలని గ్రహించేస్తూ ఉంటుంది, మనస్సు సుఖ దుఃఖాలని ప్రాజెక్ట్ చేసేస్తూ మనల్ని ఇంకా కూర్చొనివ్వదు. మనస్సు కామనల్ని ప్రాజెక్ట్ చేసేస్తూ ఉంటుంది, మంచి చెడుని అన్నింటినీ ప్రాజెక్ట్ చేసేస్తూ ఉంటుంది. బుద్ధి ఏమో మనం చదువుకున్న జ్ఞానాన్ని ప్రకాశింపజేసేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఇంద్రియాలన్నీ కూడా బుద్ధితో సహా చాలా కష్టపడి పనిచేసేస్తూ ఉంటాయి. దాంతో మనకి ఏమనిపిస్తుంది? అబ్బా, ఆత్మ చైతన్యం ఎంత అద్భుతంగా ప్రకాశిస్తోంది. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ కూడా మోరార్లెస్ ఇటువంటిదే. దాన్ని అలవాటు పెట్టండి. ఇంతట్లోకి నిద్ర పట్టింది. నిద్ర పట్టడం అంటే ఏమిటండి? కన్ను చూస్తుంటే నిద్ర పట్టినట్ట, చెవి శబ్దం వింటుంటే నిద్ర పట్టినట్ట. మన వాళ్ళు అడుగుతారు, ఎరా నిద్రపోతున్నావా అని అడుగుతారు. అవును నిద్రపోతున్నాను అంటాడు వాడు. అంటే అర్థం ఏమిటి? ఏమి ప్రశ్న, ఏం సమాధానం? సో నిద్రపోతున్నట్టు కాదు. నిద్రలో దేశం ఉండదు. నేను నా బెడ్రూమ్లో ఉన్నాను అని మీరు అనుకున్నంతసేపు నిద్ర లేదు. కాలం ఉండదు. ఇప్పుడు రాత్రి 10:30 అయింది అనుకున్నంతసేపు నిద్ర లేదు. నిద్రలో దేశకాలాలు ఉండవు, పదార్థాలు ఉండవు. ఈ ఇల్లు, వాకిలి, భార్యాభర్త, ఇమోషన్స్ ఉండవు. ప్రేమికుడు ఐ లవ్ యూ, వితౌట్ యూ ఐ కెనాట్ లివ్ అంటాడు. భార్య ఆ ప్రియురాలతో కలిసి విహారం చేస్తాడు, ఇచ్చేస్తాడు, అలసి పడుకుని నిద్రపోతుంది. ఏం పోనీ ప్రేమ. కాబట్టి నిద్రలో సమస్త ఇంద్రియములు ఉపసంహారం అయిపోతాయి. ఉపసంహారం అయిపోతే ఏమనిపిస్తుంది? కరణ ఉపసంహరణత జ్ఞానమే లేదు అని అనిపిస్తుంది. వెలుతురు లేదు అన్నట్టు. వెలుతురు ఉన్నప్పుడు ఎలా అనిపించింది? వెలుతురు ఓ చిన్న స్పూన్ బయటకు పెట్టారనుకోండి, అబ్బా ఎంత వెలుతుర్రా అనిపిస్తుంది. ఎక్కడుందా వెలుతురు? ఇదిగో స్పూన్ చుట్టూ వెలుతురే, స్పూన్ అంతా వెలుతురే అనిపిస్తుంది. కాబట్టి స్పూన్ పెట్టినప్పుడు 2 లక్షణాలు కనపడుతున్నాయి. ఒకటి, వెలుతురు ఉంది అనే సత్యం గోచరిస్తోంది. 2, ఆ వెలుతురు స్పూన్ ఆకారంలో ఉంది అనే విషయం గోచరిస్తోంది. సవిశేష జ్ఞానము అంటే అదే. అదేవిధంగా మీకు తెలివి వచ్చిన వెంటనే కంటితో ఏ రూపాన్ని చూస్తున్నారో ఆ రూపాన్ని చూడటాన్ని బట్టి 2 అంశాలు మనకి స్పష్టమవుతున్నాయి. ఒకటి, ఆత్మ చైతన్యము ప్రకాశిస్తోంది, లేకపోతే జ్ఞానం కలగదు. నెంబర్ 1. 2, ఆ జ్ఞానము ఈ జగద్రూపంగా ఉన్నది అనే ఒక విశిష్ట జ్ఞానము. ఘటాన్ని చూశారనుకోండి, ఘట జ్ఞానం కలిగింది ఘట జ్ఞానం కాదు. అక్కడ ఉన్నది ఆత్మస్వరూపభూతమైన జ్ఞానమే. కానీ స్వరూపభూతమైన జ్ఞానమే ఒక పర్టికులర్ ఇన్సిడెంటల్ సిచ్యువేషన్లో ఘటరూప జ్ఞానంగా మనకి భాషించింది. కాబట్టి 2 అంశాల్లో మనం పప్పులో కాలేస్తాం. ఒకటి, నిద్రలో ఆత్మ చైతన్యము లేదు అనుకుంటాం, పొరపాటు ఉంది. 2, జాగ్రత్త అవస్థలో ఆత్మ చైతన్యము జగద్రూపంగా ఉంది అనుకుంటాం. ఘటాకారంగా, పటాకారంగా ఆయా జ్ఞానముల ఆకారాన్ని పొంది ఉన్నది. నాకు జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం ఉంది? ఫిజిక్స్ జ్ఞానం ఉంది.
అంటే జ్ఞానం ఫిజిక్స్ రూపంలో ఉందని నేను అనుకుంటాను. ఫిజిక్స్ రూపంలో ఉండదు జ్ఞానం, కెమిస్ట్రీ రూపంలో కూడా ఉంటుంది, ఇంకొకటి బుద్ధిలో, మరొకటి బుద్ధిలో హిస్టరీ రూపంలో ఉంటుంది, ఇంకొకటి బుద్ధిలో సోషియాలజీ రూపంలో ఉంటుంది. ఏదో ఒక రూపంలో ఉండదు. కారణం ఏమిటి? జ్ఞానము స్వతహాగా ఏకరూపము, దానికి ఏ రూపము లేదు, నిరూపము, నిర్విశేషము. ఆత్మ చైతన్యము నిర్విశేష అఖండ జ్ఞాన రూపమైనది. సూర్యకాంతికి ఏ రూపం ఉంది? ఏ రూపము లేదు. దేని మీద ప్రతిఫలిస్తే ఆ రూపాన్ని అది పొందుతుంది. ఆ విధంగా ఆత్మ చైతన్యము అది నిరంజనము, నిష్కలము, అంశలు లేనిది, నిర్విశేషము, నిర్గుణము. నిజానికి కొంతమంది అంటారు నిర్గుణం అంటే కొంతమందికి చికాకు. కానీ ఆత్మ చైతన్యం నిర్గుణం కాలేదనుకోండి, సగుణం అయిందనుకోండి, అన్ని సమస్యలే. ఉదాహరణకి ఘట జ్ఞానం కలిగింది అంటే ఇప్పుడు ఆత్మ చైతన్యం ఘటాకార వృత్తి రూపంగా ఉన్నది. ఇంకా అదే రూపం దానికి ఫిక్స్ అయిపోతే ఘట జ్ఞానమే ఉంటుంది, ఇంకే జ్ఞానం కలగదు. ఫార్చునేట్లీ ఘట జ్ఞానము, ఆ ఘటాకారము ఆత్మ చైతన్యమునందు అలా ఆరోపించబడి మరుక్షణం తొలగిపోతున్నాయి. కాబట్టి ఇంకొక జ్ఞానం కలగడానికి అవకాశం ఉంది. ఆత్మ స్వతహాగా ఒక ఆకారాన్ని పొంది ఉంటే ఆ ఆకారమే మీకు జ్ఞానంలో కలుగుతుంది, ఇంకా మరి ఏ ఆకారము భాషించదు. కానీ అలా అవటం లేదు, అన్ని ఆకారాలు భాషిస్తున్నాయి. బంగారంతో ఏ ఆభరణాన్నైనా చేయొచ్చు అనగా బంగారమునకు తనదైన ఒక ఆభరణ ఆకారము లేదన్నమాట. అదేవిధంగా ఆత్మ చైతన్యము సర్వ రూపాలని ప్రకాశింపజేస్తోంది కనుక దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారము లేదు. అది ఎలా ఉంటుంది? కేవలము ప్రకాశ రూపంగా ఉంటుంది. సన్మాత్ర ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే. ప్రత్యభిజ్ఞ అని ఇంకొక మాటని ప్రవేశపెడుతున్నారు. ప్రత్యభిజ్ఞ అంటే ఎవడు నిద్రపోయాడో వాడే నిద్రలేస్తున్నాడా లేదా, దాని పేరే ప్రత్యభిజ్ఞ. నేను నిన్న రాత్రి నిద్రపోయాను అనుకుంటాడు. నేను నిద్రపోయాను? నేను సుబ్బారావును అనుకోండి, సుబ్బారావునైనా నేను నిద్రపోయాను. సుబ్బారావు అంటే ఎవరు? రామారావు గారు అబ్బాయి, ఫలానా, సన్ ఆఫ్, రెసిడెంట్ ఆఫ్, నేషనాలిటీ. మీరు అప్లికేషన్ ఫారం ఇస్తే అన్నీ ఫిలప్ చేసిస్తాడు. ఈ సుబ్బారావు నిద్రపోయాడు నిన్న రాత్రి, ఇవాళ పొద్దున్న ఈ సుబ్బారావు తెలుగు బయటకు వచ్చాడు. అంటే ఎన్ని సంస్కారాలు నిన్న ఉన్నాయో అన్ని సంస్కారాలు ఈవేళ వచ్చాయి. అంటే ఇప్పుడు నేను మీకు దృష్టాంతం చెప్తా చూడండి. వర్షాకాలంలో వర్షం పడ్డ వెంటనే ఈ ఆనప గింజలు పాదులు పెడతారు. ఈ చిన్న గింజ ఉంటుంది, ఎండిపోయి ఉంటుంది, దాంట్లో ప్రాణం ఉందని కూడా మనకు అనిపించదు, కానీ ఉంటుంది లోపల. అది తీసుకెళ్ళి బయట మట్టిలో గుచ్చుతారు. గుచ్చితే ఆనపాదు వస్తుంది. ఆ పాదు చక్కగా తీగలు పొలముల కింద పెరిగి అంతా విస్తరించి ఓ ఆనపకాయ కాసింది. ఆనపకాయ మీరు కొయ్యొద్దు, వేసంకాలం వర్షాకాలం అయిపోతుంది, పాదు ఎండిపోతుంది, కాయ ఉంటుంది, అది ఎండిపోతుంది, బాగా మట్టిలో కలిసిపోతుంది. మళ్ళీ జస్ట్ నెక్స్ట్ ఇయర్ వర్షాలు పడి ముందు మీరు అక్కడికి వెళ్ళి చూస్తే పాదు కానీ, తీగలు కానీ, ఆకులు కానీ, పువ్వులు కానీ, కాయ కానీ ఏమీ ఉండదు, అన్నీ మట్టిలో కలిసిపోతాయి. కానీ అక్కడ గింజలు కొన్ని ఉంటాయి. ఓ గింజ తీసుకోండి, మళ్ళీ ఈ గింజని నెక్స్ట్ ఇయర్ వర్షం వచ్చినప్పుడు మట్టిలో పెట్టండి, మళ్ళీ ఏమొస్తుంది? ఆనపాదు వస్తుంది. సో ఈ పాదు ఒక సీజన్లో పుట్టి పెరిగి చక్కగా విస్తరించిన పాదు నశించిపోయింది. మళ్ళీ నెక్స్ట్ సీజన్లో అదే పాదు అదే లక్షణాలతో మళ్ళీ ఉదయించింది. ఎర్లియర్ ఫస్ట్ సీజన్లో ప్రకటమై నశించిన పాదుకి సెకండ్ సీజన్లో మళ్ళీ అదే రూపంలో ప్రకటితమైన పాదుకి మధ్యలో కనెక్షన్ ఏమైనా ఉందా లేదా? కనెక్షన్ లేదు అంటే శూన్యవాదం, కనెక్షన్ ఉంది అంటే అద్వైతం. నిన్న రాత్రి పడుకున్న సుబ్బారావుకి ఈవేళ నిద్రలేచిన సుబ్బారావుకి ఇద్దరు సుబ్బారావులో ఏకరూపంగా ఉన్నారు. ఆ పాదు వలె ఆ పాదు దగ్గర కనెక్షన్ ఉందా లేదా? ఉంది. ఏమిటా కనెక్షను? బీజము. అంటే ఆ పాదు సంస్కారాలన్నీ, పాదుకో కొన్ని సంస్కారాలు ఉంటాయి. అదొక రకం మొక్క, దాని నుంచి ఓ రకం పువ్వులు వస్తాయి, ఓ రకం ఆకులు వస్తాయి, ఒకే రకం కాయలు వస్తాయి. దానికి ఒక మార్ఫాలజీ, ఒక టాక్సికాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఏమయ్యాయి?
ఆ బీజంలో విలీనమయ్యాయి. మొన్నాడు పొద్దున్న లేకపోతే నెక్స్ట్ సీజన్లో మళ్ళీ కొత్త పాదు వచ్చినప్పుడు ఆ బీజంలోంచి బయటకు వచ్చాయి. అదేవిధంగా నిన్న రాత్రి పడుకున్న సుబ్బారావు ఆ సంస్కారాలన్నీ ఆ సుబ్బారావు ఆ వ్యక్తి ఏమైనాడు, ఒక బీజంలో విలీనమైనాడు. ఆ బీజము మొన్నాడు పొద్దున్న మళ్ళీ అదే సుబ్బారావుని బయట పారేశాడు. ఆ బీజము ఒకటి ఉన్నది, అది శూన్యము కాదు. శూన్యము కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఎలా అవుతుంది? శూన్యము రెండు అవస్థలని కనెక్ట్ చేస్తుందా? అందులో రెండు యథాతథంగా ఇక్కడ ఉన్నట్టే అక్కడ ప్రకటమవుతుంటే మధ్యలో శూన్యం ఉంది అంటే ఏమన్నమాట అది? ఎందుకంటే శూన్యం ఉంటే ప్రత్యభిజ్ఞ ఉండదు. ప్రత్యభిజ్ఞ అంటే ఏమిటి? ఏ నేను నిన్న రాత్రి నిద్రపోయానో ఆ నేను ఇవాళ పొద్దున్న నిద్ర లేచాను అనుకుంటున్నాం. కానీ నిన్న రాత్రి నిద్రపోతూనే ఒక వ్యక్తి నశించిపోయాడు, ఆ వ్యక్తి ఇంకా లేడు, ఈవేళ పొద్దున్న ఒక నూతన వ్యక్తి ఉదయించాడు అని మనం అనుకోవటం లేదు. కాబట్టి మధ్యలో ఆ నిద్రా సమయంలో దెర్ ఈజ్ వన్ కనెక్షన్. ఆ కనెక్షన్ ఏమిటి? సన్మాత్ర అనే పదం ఉన్నది ఇక్కడ. ఆ కనెక్షన్ని సూచించేటువంటి పదమే అది. నేను మీకు ఇప్పుడు ఒక చిన్న మెడిటేషన్ ఒకటి చెప్తాను ఆ సన్మాత్ర అనే పదం కోసం. దాన్ని మీరు గమనించండి. సో నా గైడెడ్ మెడిటేషన్ మీరు బహుశా మీకు అనుభవం ఉండే ఉంటుంది. అయినా యూ కెన్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. ప్లీజ్ సిట్ ఎరెక్ట్, close the eyes, keep the hands in the lap, observe the entire body. Notice that you have disconnected yourself from the outside world. The various forms and colors of the world are dropped because you have closed the eyes. Sounds are heard. Hearing takes place without your will. Om. Hearing takes place. It doesn't take your permission. Om. Hearing takes place. It proves that you, the consciousness, is not karta. Om. Hearing takes place without your deliberation, without your taking a decision to hear the sound. Hearing takes place. That only shows that the notion of agency, I am the doer, is a superimposition on that consciousness. You are that pure consciousness in which there is no action whatsoever. Om. Hearing takes place in the presence of the consciousness pure. Hearing takes place. There is no kartrutvam, the notion of agency, for the hearing. With that pure consciousness, you being that consciousness, you observe your body. You need not open the eyes. Understand the sense of touch. Notice the sense of touch. The seat is touching certain parts of your body. Notice the sense of touch.
the hands are touching each other in the lap. Notice the sense of touch. The entire body feels the cool breeze of the air. Notice that sense of touch. You observe the breathing. Om. Fresh air is racing inside, and impure air, warm air is rushing outside. Observe the breathing. Om. You reach the basic person. Are you remembering some of the roles played by you? Do you suddenly remember that you are a father, you are a mother, you are a brother, sister, son, daughter, etc.? Drop all those roles. Om. Do you remember various sukhas, happinesses that you have, or worries that you have? Drop all of them. They are all illuminated by you, the Atma Chaitanyam. They are not part of you, the consciousness pure. Om. Now I am. That is the only sentence that can describe my situation. I am. I am this, I am that. That kind of a description of me is a superimposition which is not correct, which is incidental, which is not intrinsic to me. The truth, the reality is I am. It may appear I am here and now. Various roles and the concerns and worries that are associated with I are dropped. But the desha and kala, time and space, are still associated with I. I am here and now. Om. But time is a concept which is superimposed on consciousness. Time is mithya. Time is not vastu. The consciousness which illuminates the notion of time alone is the vastu. Therefore, drop the time. I am here. Desha is not a reality. Desha is not different from the consciousness which illuminates the notion of desha. Drop desha. The truth is I am. I am. Aham asmi. The fact that I am, that truth is known to me not because some of the sense organs helped me to know it. Now the sense organs are withdrawn, they are not functioning. Because of them I have not come to know of this truth. I am. The existence of I, which is the truth,
is not known to me through any other means of knowledge. The existence absolute of Atma, that is I, is self-evident to me. Like a lamp doesn't require any other means of knowledge to become evident, in the same way I am evident to myself. The only presence is I am. Aham asmi. This presence of I, this existence is self-evident. It is self-effulgent. It is becoming evident on its own. It is consciousness. Aham bhami. I am effulgent. I am consciousness. Ahamasmi sada bhami. I am presence. I am the eternal presence in which the past and future are superimposed. The presence which is I am is effulgent. It is self-evident. It doesn't require any other means of knowledge to become evident. I am that self-evident consciousness. I am that conscious being. Aham sanmatraha. Ahamasmi sada bhami. Om. Please open the eyes. Adi Atma Chaitanya. I hope you got a glimpse of that Atma Chaitanyam. అది ఆ ఆత్మ చైతన్యము నిద్రలో కూడా ఉన్నది. అయితే నిద్రలో ఏ రూపంగా ఉన్నది? శుద్ధ చైతన్య రూపంగా ఉన్నది. ఒకానొక సుఖాన్నో దుఃఖాన్నో వర్రీనో లేక ఒక రోల్ని ఫాదర్ మదర్ ఇలాంటి రోల్నో లేకపోతే ఒక రూపాన్ని నెక్లెస్ లేకపోతే బాహ్య వస్తువులు లేదా ఒక శబ్దాన్ని ఏవో కారు శబ్దము ఈ శబ్దము రసము ఫలానా రుచి బ్రేక్ఫాస్ట్ రుచి ఇటువంటి రుచులను గంధము ఇటువంటి ప్రత్యేక స్థితులను ప్రకాశింపచేయకుండగా ఎందుకని ఇవన్నింటి నుండి నేను విత్డ్రా అయిపోయాను ఉపసంహారం అయిపోయాను కాబట్టి వీటిని ప్రకాశింపచేయటం మానేసింది ఆత్మ చైతన్యం. ఎందుకు మానేసింది అంటే పనికట్టుకుని మానేయలేదు, అవి దాని సన్నిధిలోకి రాలేదు. ఇప్పుడు ఒక ఆయన చలిగా ఉంది, దూరంగా చలిమంట వేశారు. చలిమంట వేస్తే ఏమిటండి ఈ నిప్పు అగ్ని ఉన్నదే, ఈ అగ్నికి నా మీద ద్వేషమా, నాకు చలిని పోగొట్టలేదేమి అని అంటే ఓరు వెర్రివాడ అగ్నికి నీ మీద ద్వేషం ఏం లేదు, నమే ద్వేష్యోస్తి అని అంటాడు శ్రీకృష్ణుడు. అక్కడ ఈ దృష్టాంతం ఇస్తూ ఉంటాం. నువ్వు దగ్గరికి వెళ్ళు. సో వీడి దగ్గరికి వెళ్ళాడు అంటే అంటాడు అగ్నికి నా మీద ఎంత ప్రీతి, నాకు చక్కటి వెచ్చదనాన్ని ఇస్తోంది. ఓరి వెర్రివాడ వెచ్చదనాన్ని అగ్ని ఇవ్వటం లేదు, అగ్ని సన్నిధిలో నీకు వెచ్చదనం కలుగుతోంది. అగ్ని యందు జనులకు వెచ్చదనమును ఇచ్చుట అనే కర్తృత్వం ఏం లేదు, అగ్ని సన్నిధిలో నీకు వేడి లభించింది. అదేవిధంగా ఐఆమ్ హీరింగ్ అని మనం అంటాం. నేను ఆ దృష్టాంతం అందుకే ఇచ్చాను. నేను వింటున్నాను, మీరేం వింటలేదు, వినడము జరుగుతోంది మీ సన్నిధిలో. నేను వింటున్నాను అని ఈ వినే కర్తని నేను అనే కిరీటాన్ని మీరు అన్యాయంగా మీ నెత్తిని మీరు పెట్టుకుంటున్నారు. మీరేం వింటలేదు. హీరింగ్ టేక్స్ ప్లేస్ ఆన్ ఇట్స్ ఓన్. ఆత్మయందు కర్తృత్వం లేదు, కానీ ఆత్మ చైతన్యం లేదే వినికిడి కూడా లేదు. మీరు వినగలుగుతున్నారు, శబ్ద జ్ఞానం కలిగింది అంటే అది ఆత్మ చైతన్యం యొక్క అనుగ్రహం. కానీ అంత మాత్రం చేతన ఆత్మయందు కర్తృత్వం లేదు. అదేవిధంగా భోక్తృత్వం లేదు. ఏ రోల్స్ అయితే మీరు ప్లే చేస్తున్నారో అన్నింటినీ ఆత్మ చైతన్యం ప్రకాశింపజేస్తోంది జాగ్రత్త అవస్థలో. కానీ ఆత్మ చైతన్యమునందు ఆ రోల్స్ ఇంట్రిన్సిక్గా
ఆ చైతన్యం యొక్క స్వరూపంలో భాగంగా లేవు. బంగారంలో నెక్లెస్ రూపము భాగం కాదు. బంగారము అంటే నెక్లెస్ ఆకారంలో ఉంటుంది అనుకుంటే అది ఎంత పొరపాటు. నేను అంటే ఫలానా వ్యక్తిని నేను అనుకుంటే అదిగో అటువంటి పొరపాటు. నేను నిన్న మనవి చేస్తున్నాను, వ్యక్తిత్వము, ది సోకాల్డ్ పర్సనాలిటీ ఈజ్ ఏ సూపర్ ఇంపోజిషన్ ఆన్ దట్ ప్యూర్ కాన్షియస్నెస్ విచ్ ఈజ్ సన్మాత్ర, విచ్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ప్యూర్, విచ్ ఈజ్ కాన్షియస్నెస్ ప్యూర్. There is no difference between existence pure and consciousness pure, because I am. ఇప్పుడు మీరు చూశారు కదా, నేను ఉన్నాను, నేనే ప్రకాశిస్తున్నాను, ఉన్నది నేనే, ప్రకాశించేది నేనే. ఉన్నది అని మీకు ఎలా తెలిసింది? ప్రకాశించబట్టి. ప్రకాశించబట్టి అని మీకు ఎలా తెలిసిపోయి? ఎందుకు ప్రకాశిస్తోన్నది? ఇది ఎలా ప్రకాశించవలేను? ఉన్నది కాబట్టి. ఉన్నది కనుక ప్రకాశిస్తోంది. ప్రకాశిస్తోంది కాబట్టి ఉన్నది. ఊరికే రెండు ఆస్పెక్ట్స్, రెండు దృష్టికోణాల నుంచి ఒకే తత్వాన్ని మనం చూసి బంగారము ఉన్నది అన్నాడు, బంగారము ప్రకాశిస్తోంది అన్నాడు. రెండు వేరువేరు సంగతులా ఏమి? బంగారం ఉన్నది కాబట్టే ప్రకాశిస్తోంది, ప్రకాశిస్తోంది కాబట్టే ఉన్నది అని నువ్వు ముందు చెప్పావు. బంగారం ఉందని నీకు ఎలా తెలిసింది? ప్రకాశిస్తోంది కనుక. ఉనికి, ప్రకాశము ఒకే తత్వమును రెండు దృష్టికోణాల నుంచి చేసేటువంటి వివరణ. అదేవిధంగా ఆత్మ చైతన్యము, ఉనికి అంతా ఆత్మ చైతన్యమే, ప్రకాశమంతా ఆత్మ చైతన్యమే. అంచేతనే దానికి సచ్చిత్ అని పేరు. సత్ అంటే ఉనికి, చిత్ అంటే చైతన్యము, ప్రకాశము. అది మాత్రం. ఇప్పుడు మీరు మెడిటేషన్లో కొద్దిసేపు చెప్పాను, నేను ఎక్కువసేపు చెప్పనే లేదు, ఇంకా కొంతసేపు అసలు చేయించవచ్చు కూడాను. నేను సమయాన్ని పాటించే ప్రయత్నంలో ఉన్నాను. ఈ మెడిటేషన్ కాలంలో ఎలాగైతే మీరు కేవల సచ్చిద్రూపంగా ఉండగలిగినారో, ఏ ధ్యాన మార్గంలో మీరు బాహ్య వస్తువులను, వాటిని మాత్రమే కాకుండా మనస్సులో ముప్పిరిగొనేటువంటి వివిధ భావములను, సుఖాలని, దుఃఖాలని, వర్రీస్ని, ద్వేషాలని, రాగాలని, వీటన్నింటినీ కూడా ప్రకాశింపచేయకుండగా అవన్నీ కూడా డ్రాప్ ఆఫ్ అయిపోయాయి. డ్రాప్ ఆఫ్ అవ్వడం అంటే ఏంటి? ప్రకాశం. మీరు ప్రకాశింపచేయటం మానేశారంతే. వీటన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి మీరు మీ యొక్క స్వస్వరూపమునందు ఎప్పుడైతే ఉన్నారో ఆ స్వస్వరూపములో ప్రెజెన్స్ అంటే ఉనికి, సత్తా, ప్రకాశ, చైతన్యము, ఈ రెండు తప్ప ఇంక ఏమీ లేవు. అవి రెండు నిజానికి రెండు కావు. ఒకే వస్తువు, ఒకే ఆత్మ వస్తువు యొక్క అత్యద్భుతములైనటువంటి స్వయం ప్రకాశ ధర్మములు. దాన్నే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఈ దేశకాల పరిచ్ఛేదములు ఏవైతే ఉన్నాయో, ఐఆమ్ నవ్ అండ్ హియర్, నవ్ అండ్ హియర్, దే రెస్ట్రిక్ట్ యూ, దే లిమిట్ యూ యాజ్ ఎ బీయింగ్. ఒక వ్యక్తిగా మిమ్మల్ని పరిచ్ఛిన్నం చేసి కూర్చోబెడతాయి. నవ్ అండ్ హియర్ ఆర్ మాయా, దే ఆర్ నాట్ ది ట్రూత్. ఆ రెండింటినీ కనుక మీరు ఓవర్కమ్ చేయగలిగినట్లయితే అయాం ఒక్కటే ఉంటుంది, అదే సత్యం. అయాంలో ఏ ఇన్ఫినిట్ ప్రెసెన్స్ కలదో, ఏ శుద్ధ చైతన్యము, స్వయం ప్రకాశ చైతన్యము కలదో, అది ఏ ఆత్మ, అది ఏ బ్రహ్మ. కాబట్టి ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు అంటే, ఈశ్వరుడు ఏ విధంగా ఉన్నాడు? నాకంటే భిన్నంగా ఒకే కత్తిలో, ఒకే వరలో రెండు కత్తులు ఉన్నట్టుగా అలా ఉండడం కుదరదు. అలా లేడు. వ్యక్తిత్వమును పైన పులిమేసి, వ్యక్తిత్వమే సత్యము, దానికి మూలంలో ఉన్నటువంటి చైతన్యమునే విస్మరించినటువంటి సందర్భంలో ఈశ్వరుడు లేడు, వ్యక్తే ఉన్నాడు. వ్యక్తిత్వము కల్పితము, ఇది అధ్యస్థము అంటే అధ్యారోపితము. ఒక బంగారం మీద నెక్లెస్ని మీరు అధ్యారోపణ చేసినట్టుగా ఆత్మ చైతన్యం మీద వ్యక్తిత్వాన్ని అధ్యారోపణ చేస్తున్నారు అనే సత్యాన్ని గ్రహించి శ్రవణం చేతను ఆ సత్యాన్ని బాగా అవగాహన చేసుకుని మననం చేస్తూ, నిధిధ్యాసనం చేస్తూ, మననం చేయటం అంటే పునఃపునః అదే విషయాన్ని బాగా అవగాహనకు వచ్చే విధంగా వినటము. ఈ లోపల కొంత వాల్యూ స్ట్రక్చర్ని మనం నిర్మాణం చేయాల్సి ఉంటుంది మనస్సులో, లేకపోతే ఈ సత్యము మనస్సులో అంత తేలికగా భాషించదు. ఆ విధంగా దానిని ప్రకాశింపజేస్తూ, మనస్సుని ప్రకాశింపజేస్తూ మీరు ఆ సత్యాన్ని ఎప్పుడైతే దర్శిస్తారో వ్యక్తిత్వము అనేది ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతుంది. ఎవడి యందు తీవ్రమైన స్థాయిలో వ్యక్తిత్వం బలంగా నెలకొని ఉంటుందో, ఐ ఆమ్ దిస్ పర్సన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎ పొజిషన్
ఇది ఒక ఆశ్రమము, నేను సన్యాసిని అని నేను గట్టిగా బలంగా అనేసుకుంటూ ఉంటే అది ఒక బలమైన వ్యక్తిత్వంగా నిర్మాణం అవుతుంది. అది జ్ఞాన మార్గంలో పెద్ద అవరోధంగా తయారవుతుంది. ఏ జీవుని యందు ఈ వ్యక్తిత్వ భావన చాలా గట్టిగా ఉంటుందో వాడు తన ఎందుండేటువంటి ఆత్మతత్వాన్ని ఈశ్వరత్వానికి దూరంగా ఉన్నాడు. ఎవని యందు ఈ వ్యక్తిత్వము స్లోగా డ్రాప్ ఆఫ్ అయిపోతుందో, ఆఖరికి ఎవని యొక్క బయోగ్రఫీని చెప్పవయా అంటే అద్వేష్టా సర్వభూతానాం లెవెల్కి వెళ్ళిపోతుందో బయోగ్రఫీ, వాడి యందు ఆ వ్యక్తిత్వము బ్రహ్మ యందు కలిసిపోయింది. నదీ సముద్ర దృష్టాంతం. నది ఆ రెండు ఒడ్లు మధ్యన ప్రవహిస్తున్నంతసేపు అది ఒక సెపరేట్ నదిగా ఒక వ్యక్తిగా నిలబడి ఉంటుంది. కానీ అలా ప్రవహించి చాలే ఇంకెంతకాలం ఈ వ్యక్తిత్వం అర్థం లేని వ్యక్తిత్వం అని సముద్రాన్ని ఎప్పుడైతే కౌగులించుకుంటుందో నామరూపాలని విడిచిపెట్టి తథా విద్వాన్ నామరూపాన్ విహాయ, గంగా అనే పేరెంత వరకు సముద్రంలో కలవనంత వరకు, గంగా అనే ఒక ప్రత్యేక రూపం కూడా సముద్రంలో కలవనంత వరకు, సముద్రంలో కలిసిన తర్వాత వ్యక్తిత్వమే లేకుండా పోతుంది. అయ్యో వ్యక్తిత్వం లేకుండా పోతే ఎలాగండి అంటే, ఓరి వెరివాడ కల్పిత వ్యక్తిత్వంతో నీకెందుకు ప్రయోజనం ఏముంది? కల్పిత వ్యక్తిత్వం అనవసరం. నీకు ఇప్పుడు బ్రహ్మ అనే ఒక వ్యక్తిత్వం వచ్చింది. నది సముద్రం అయిపోయింది, సముద్రం స్థాయికి ఎదిగిపోయింది. ఎందుకు ఈ కల్పిత వ్యక్తిత్వము? కొంతమందికి చిన్నతనం మీద అల్పత్వం మీద ప్రేమ ఉంటుంది. మా మిత్రుడు ఒక ఆయన క్లర్క్గా పనిచేస్తున్నాడు ఎల్డీసీగా. ఎప్పుడూ యూడీసీ ప్రమోషన్ కోసం దుఃఖిస్తూ ఉండేవాడు. వాళ్ళ మేనేజర్ నాకు మిత్రుడు. వాళ్ళ మేనేజర్ ఒకసారి పిలిచి, నిన్ను యూడీసీగా ప్రమోట్ చేస్తున్నాను, వరంగల్ వెళ్ళిపోమని చెప్పేసి ఆ కాగితం చేతిలో పెట్టబోయాడు. వెళ్ళిపోతే అబ్బాయి నాకు వద్దని చెప్పాడు. ఎందుకు వద్దని నేను క్యాల్కులేషన్, ఎందుకు వద్దన్నావా? ప్రమోషన్ వస్తే నీకు చాలా లాభం కదా అంటే, లేదా హైదరాబాద్లోనే ఉంటాను, నేను వరంగల్ వెళ్ళను. ఓరు వెర్రివాడ, వరంగల్లో శాశ్వతంగా ఉంటావా? ఫ్యామిలీని హైదరాబాద్లోనే ఉంచి ఆ ప్రమోషన్ తీసుకుంటే ఏదో కొంచెం అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉంటే ఓ సంవత్సరన్నర అయిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు కదా అంటే, వద్దులండి ఈ కష్టాలన్నీ ఎవడు పడతాడు అంటే, నీకు అభివృద్ధి ఎందు నీకు ఆకాంక్ష లేదు. అప్పుడు నీకు అన్నీ ఉన్న చోట ఉన్నట్టుగా అట్టిపెట్టి ప్రమోషన్ ఇస్తే లాగేద్దామనే కానీ ఒక పిసరు కష్టపడడానికి నువ్వు సిద్ధంగా లేవు. నీలో అంబిషన్ లేదు. కాబట్టి ఈ పైన ఎప్పుడూ కూడా నాకు ప్రమోషన్ రాలేదనే మాట నువ్వు అనొద్దు. సో అల్పత్వమునందు ఒక కమిట్మెంట్ మనం నిర్మాణం చేసేసుకుంటే చాలామంది అలా ఉంటారు. అబ్బాయి ఇవన్నీ ఎవడు పడతాడంటే మనకి ఇదే చాలు. ఈ క్లర్క్ బుద్ధి మనకి బ్రిటిష్ వాడు నేర్పిపోయాడు. మీడియోక్రసీ. వీ డోంట్ వాంట్ టు లూజ్ అవర్ స్మాల్నెస్. బిజినెస్ మ్యాన్ ఉంటాడు, బిజినెస్ని ఎక్స్పాండ్ చేయవేయంటే ఆయనది ఇది చాలని వేదాంతం చెప్తాడు. వేదాంతం చెప్పి ఆ చిన్న బిజినెస్లోనే మోసం చేస్తూ ఉంటాడు. మళ్ళా అల్పత్వమునందు కమిట్మెంట్ ఉన్నదే అది పోవాలి. అలాగే వ్యక్తి, నేను దాసుడుగా ఉంటాను. ఏమిటి దాసుడుగా ఉండి ఏం చేస్తావు? ఇదంతా ఊరికే ఏదో మేక్ బిలీఫ్ తప్పించి ఇంకేం లేదు. దాసుడిగా ఉండి ఏం చేస్తావు నువ్వు? లేదు నేను దాసుడుగా కాదు, దాసుడికి దాసుడుగా ఉంటాను. వాట్ యు ఆర్ టాకింగ్? వాట్ డూ యూ మీన్ బై దట్? యూ డోంట్ మీన్ ఎనీథింగ్. యూ డోంట్ రియల్లీ మీన్ ఎనీథింగ్. ఊరికే ఏదో వాక్యాలు వచనాలని చెప్పడం. రైజ్ ది కాన్షియస్నెస్ ఫ్రమ్ ది లోవర్ లెవెల్ టు ది హయ్యర్ లెవెల్. వాట్ డూ యూ మీన్ బై ఆల్ దట్? ద సుప్రీం రియాలిటీ. వాట్ ఈస్ దట్ సుప్రీం రియాలిటీ? సుప్రీం అనే పదం వేసేస్తే అయిపోయింది. వాట్ డూ యూ నో బై దట్? ద ఎటర్నల్ ట్రూత్. ఓ కమాన్, ఐ వాంట్ టు నో వాట్ ఈస్ దిస్ ఎటర్నల్. యూ టెల్ మీ వాట్ ఈస్ ఎటర్నల్. అబ్బాయి ఎటర్నల్ అంటే అదే ఏమిటి చెప్పు? ఎటర్నల్ అంటే ఏమిటి చెప్పు?